భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల సీజ్. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్ బిర్యానీ సెంటర్స్. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మొదలు కాబోతున్న వరంగల్ ఎల్లం బజార్ మట్టి గణపతి పాలతో నిమజ్జన కార్యక్రమం. ఎల్లం బజార్లో భక్తుల కోలాహలం. గణపతి నిమజ్జన కార్యక్రమానికి చూడడానికి వచ్చిన వేలాది మంది భక్తులు. 15 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఎల్లం బజార్ మహామట్టి గణపతి కొనసాగుతున్న లడ్డం వేలం పాట. తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఎతి రాజారావు పార్కులో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. జర్నలిస్టులు పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్తో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని సిఐ జగదీష్ అన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీస్ శాఖ జర్నలిస్టుల మధ్య హోరాహోరీగా సాగిన ప్రజలంతా వీక్షించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ తొర్రూరు సిఐ జగదీష్, తొర్రూరు ఎస్ఐ ఉపేందర్, దంతాలపల్లి ఎస్ఐ రాజు, పెదొంగర ఎస్ఐ క్రాంతికుమార్, నెల్లికుదురు ఎస్ఐలు రమేష్ బాబు, జర్నలిస్టు జాతీయ సీనియర్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తొర్రూరు సర్కిల్ పోలీస్ మరియు తొర్రూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తిరగొలిసి ఇతిరాజ్ పార్క్ నందు ఉదయం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్తో అందరూ కూడా ముఖపరిచయాలు అందరూ కూడా ఏర్పడతాయి. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీస్ మధ్య ఒక సత్సంబంధాలు నెలకొల్పడానికి కూడా ఈ యొక్క మ్యాచ్ అనేది దోహదపడుతుంది. అలాగే స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరంగా ఒక స్నేహపూర్వకంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఈరోజు తొర్రూరు పోలీస్ సర్కిల్ అండ్ తొర్రూరు డివిజన్ జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళతో పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఎత్రాజరావు మెమోరియల్ పార్క్లో పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్కు పోలీస్ శాఖ వారు మరియు జర్నలిస్టులు కూడా ఎంతో ఆనందంగా ఆడడానికి ముందుకొచ్చారు. అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఫ్రెండ్లీగా ఆడుకుంటూ, ఎందుకంటే మనం పోలీసుతో గత 20 సంవత్సరాలుగా సత్సంబంధాలు ఎంతో ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ఎందుకంటే కరోనా కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ అదేవిధంగా మనం మంత్లీ ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్లు పెట్టుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళంటే ఫిట్నెస్ కోసం ఎప్పుడు చేస్తుంటారు, కానీ మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా రోజు గ్రౌండ్కి రావడం, వారానికోసారి మంత్ ఎండింగ్లో మ్యాచ్లు పెట్టుకొని మంచి వాతావరణం కల్పించుకుంటూ అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. అట్లే మన సర్కిల్ తొర్రూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే పోలీస్ శాఖ ప్రెస్ వాళ్ళంతా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్రీడా మైదానాలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో హాస్పిటల్ అక్కడ తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ప్రోత్సహించాలి. పోలీసు కానీ ప్రెస్ కానీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ క్రీడలను ప్రోత్సహించేందుకు మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ దిశగా ప్రతి వారానికో నెలకు ఒకసారి పోలీసు కాకుండా ప్రెస్ కాకుండా ఇంకా మిగతా శాఖలు కూడా ఉన్నాయి. ఇక్కడ మిగతా శాఖలు కూడా మున్సిపాలిటీ కానీ మన రెవెన్యూ కానీ మిగతా శాఖల
శాఖలతో కూడా మనం గతంలో నిర్వహించుకున్నాం. ఈసారి కూడా నిర్వహించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది నాంది పలకాలి. గతంలో కూడా అనేక సార్లు మనం క్రీడోత్సవాలు ఇక్కడ ప్రెస్ను పోలీసు ఇదే శాఖలు నిర్వహించుకున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి వారానికి ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్ మనం పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ దిగ్విజయం కావాలని కోరుకుంటాను. 21వ తారీఖు 9వ నెల 2024 రోజున వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ మరియు హన్మకొండ ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి బివి అపర్ణాదేవి నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ప్రధాన న్యాయమూర్తులు మాట్లాడుతూ గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 28వ తారీఖు 9వ నెల 2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను వరంగల్, హన్మకొండ జిల్లా కోర్టులలో మరియు నర్సంపేట, పర్కాల మండల కోర్టులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. వరంగల్ పూర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు న్యాయాధికార సంస్థ తరఫున, వరంగల్ న్యాయాధికార సంస్థ తరఫున మీ అందరికీ శుభోదయము. ఈ ప్రెస్ మీట్ మీ యొక్క ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము, అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి, వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఈ నెల 28/9/2024 అంటే శనివారము, నెక్స్ట్ శనివారము, వచ్చే శనివారం రోజు మనకు ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ వరంగల్ జిల్లా మొత్తం కూడా, అదేవిధంగా స్టేట్ మొత్తం కూడా, రాష్ట్రం మొత్తం కూడా చాలా బెంచ్లు కూడా మేము క్రియేట్ చేశాము. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా న్యాయాధికారులు ఉంటారు. మీకు సలహా ఇవ్వడానికి డిఎల్ఎస్ఏ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్న డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న న్యాయ అధికారి ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు. అవన్నీ కూడా మీరు దీంతో పాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరుచుకోవచ్చు. రాజీ పడడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే, దాని మీద అప్పీల్ ఉండదు, వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, సామరస్యంగా పరిష్కారం అవుతాయి, ఎవరికి ఎటువంటి బాధ ఉండదు, నష్టము ఉండదు. దానివల్ల మీ యొక్క సమయము, డబ్బు, మీ యొక్క మనశ్శాంతి, మీ ఆరోగ్యము అన్నిటినీ కూడా తొందరగా మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రజలు, న్యాయవాదులు, పాత్రికేయ మిత్రులు, పోలీసు శాఖ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, కలెక్టర్, గవర్నమెంట్ అన్ని వింగ్స్ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్న ఆ రోజు వచ్చినా కూడా మేము సమస్యను బెంచెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఆహార పదార్థాలు, అలాగే వాటరు, ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులకి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ న్యాయ సేవాధికార సంస్థ యొక్క సెక్రటరీ గారు సాయికుమార్ గారి దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీకు సరైన సలహాలు, అవన్నీ సూచనలు ఇచ్చి మీ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకునే విధంగా మీకు సహాయం చేయగలరు. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల అనుసరించి మన హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 28/9/2024 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ను హన్మకొండ జిల్లా కోర్టులో మరియు పరకాల జిల్లా కోర్టులో నిర్వహిస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము.
కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ తమ కేసులను పెండింగ్ కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వీటిలో క్రిమినల్ కేసులు 737, ఎన్ఐ యాక్ట్ కేసులు 74, ఎంఏసిటీ కేసులు 47, బ్యాంక్ రికవరీ కేసులు 18, వివాహ సంబంధిత కేసులు 76, అదర్ సివిల్ కేసులు 92 మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 747, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 269. ఈ కేసులను పరిష్కరించుటకు హన్మకొండ జిల్లాలో 8 బెంచ్లు, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను సందేహాలకైనను ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాట్సాప్ ఉందా లేకపోతే గ్రూప్కి పెట్టేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద. థ్యాంక్ యూ. నమస్తే. రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశాడు. విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి పదవి పొంది ముఖ్యమంత్రి బావమర్ది సుధీర్ సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారు అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు. ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే, ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, ఐహెచ్పి అంటారు దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు, తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది. ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1137 కోట్ల వరకు వచ్చింది, ఇందులో ఇదొక్కటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8,888 కోట్ల కుంభకోణం అంటున్నాం. ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బిఎస్సికి ఏం రాసినారంటే, ఈ 1137 కోట్ల వరకు నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు. మీకు ఈ కాపీ పంపిస్తా, చూసుకోవచ్చు. అంటే 1137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చేటట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే, గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్
అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది 1988. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను. దానిలో ఒక అమెండ్మెంట్ 2018లో చేసినారు. దానిలో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13 మీరు దయచేసి చూసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అమెండ్మెంట్ లో ప్రకారం సెక్షన్ 7, 11, 13 ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో, ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్. ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు. ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే, ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్ద ఉద్యోగాలు పోయినాయి. ఎవరది? శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా, మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి ఆమెతో ఏదో ఒకటి ఉంటే, 2 పదవుల్లో ఎట్లుంటారు మీరు? ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే మాదిరిగా లోకాయుక్త దాకా పోతే విషయము యడ్యూరప్ప గారు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు ఆనాడు మొత్తానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 7, సెక్షన్ 11, సెక్షన్ 13. లెట్ మీ రీడ్ అవుట్ అగైన్. ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ అన్డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్, దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ, ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ, గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారే. రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదులు, వంటగది సామాగ్రి, స్కూల్ ఆవరణ పరిశీలించారు. వీరన్నపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి వాలీబాల్ పోటీలను కలెక్టర్ సందీప్ కుమార్ ప్రారంభించి వారితో సరదాగా కాసేపు వాలీబాల్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రం దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల హోటల్ మరియు బిర్యానీ పాయింట్స్ రోజు రోజుకు అనేకం పుట్టుకొస్తున్నాయి. నాణ్యత లేని ఆయిల్తో టిఫిన్లు తయారు చేస్తున్నారని కాసుల మత్తులో అనుమతులు ఇస్తున్న అధికారులు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారస్తులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే,
తొర్రూరు మున్సిపాలిటీ దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా పట్టణ కేంద్రంలో హోటళ్లు, తోపులాట బండ్లు, బిర్యానీ పాయింట్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలో టిఫిన్ బండ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వారు ఎలాంటి నాణ్యత లేని ఆయిల్ వాడుతూ వ్యాపారం చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చిలగాటమాడుతున్నారు. హోటల్ యాజమాన్యం వారు వాడిన నూనెనే మళ్ళీ వాడుతూ తన ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులైన మున్సిపాలిటీ శాఖ అధికారులు, జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని పలువురు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతి నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రతినిధి సోమారపు లావణ్య, అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి కనికి చెందిన స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీవాణి, వనజ రాపోలు పాల్గొని సుమారు 100 మంది మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేశారు. అనంతరం కాలనీ వాసులకు ఆరోగ్య సలహాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రతినిధి సోమారపు లావణ్య మాట్లాడారు. ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ వనజ మేడం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మగువ క్లబ్ ఏర్పడినప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ అంటే ఏంటిదంటే పేదవారి ఉన్నపడి ఉంటే మనం తెలియజేస్తే ఇంకోటి మెడ నొప్పి ఉందా? లేదు. మెడ నొప్పి ఈసీజీ ఎప్పుడన్నా తీయించారు? చెయ్యి నొప్పి అయినా సరే అమ్మా, ఒకవేళ నీకు ఇక్కడ లేకపోతే అమ్మా, మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తరఫున ఉచిత శిబిరం, హెల్త్ శిబిరంని మరి ఈరోజు ప్రగతి నగర్ 39వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే రామగుండం మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో కూడా హెల్త్ కండిషన్స్ చాలా కూడా దిగజారిపోయి ఉన్నాయి. క్లైమేట్ కండిషన్సే కానీ లేకపోతే వెదర్ కండిషన్సే కానీ మరి చూస్తున్నటువంటి ఈ దోమలతోని మరి ప్రకృతితోని కూడా మరి ఎన్నో విష జ్వరాలు, పేద ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. అన్ని హాస్పిటల్స్ చూసినట్టయితే మరి కిటకిటలు ఆడుతున్నాయి. మరి ఆరోగ్య నిత్య మరి మహిళల కోసం కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తలపెట్టింది. మరి ఇలాంటి ఉచిత సేవల్ని పేద ప్రజలకు వారికి నేరుగా దగ్గరకు వెళ్ళి వారి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ గైనిక్ ప్రాబ్లమ్సే కానీ అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఫీవర్స్కి కూడా వారు మరి డాక్టర్స్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ లక్ష్మీవాణి మేడం గారికి అలాగే డాక్టర్ వనజ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వారు ఇస్తున్నటువంటి ఈ సేవలు నిజంగా కూడా ప్రశంసనీయం. మరి వారి యొక్క సేవలను కూడా ప్రజలు చాలా మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా పోలీసుల దాడుల్లో పలు లాడ్జీల్లో నిర్వాహకులు పట్టుబడుతున్న వ్యభిచారం ఆగడం లేదు. దీంతో శనివారం పట్టణంలోని పలు లాడ్జీలను తహసీల్దార్ రత్తాలి ఖాన్, పట్టణ సిఐ బాన్సీలాల్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు.
అత్యాచార లాడ్జీలను గౌరవ ఆర్డీఓ గారు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వు ప్రకారం మన తహసీల్దార్ గారు, మంచిర్యాల తహసీల్దార్ గారు, వారి సిబ్బందితో కలిసి పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డీఓ గారి ఉత్తర్వు ప్రకారం చేయడం జరిగింది ఈ 2 లాడ్జీలను. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నెలలో 2 సార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వ్యభిచారం అంటే అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నట్టు గుర్తించి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ ఉన్నది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శ్రీనివాస్ ఆయన పరాలో ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంకటేశ్వర లాడ్జీ ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ విషయంలో పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ లాడ్జీ ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లాడ్జీలో వీటిని నిరోధించడం గాను స్టేషన్ ఆర్డీఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి ఇవ్వడం నిన్న ఆర్డర్ పాస్ చేశారు. సిజేఎంని ఆర్డర్ పాస్ చేశారు. అంటే ఆర్డర్ ప్రకారం ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు తహసీల్దార్ గారు సిబ్బంది కలిసి 2 లాడ్జీలని పట్టణంలోని 2 లాడ్జీలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇకపై ఎవరైనా మంచిర్యాల పట్టణంలో లాడ్జీల్లో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా లాడ్జీలు ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించవద్దని సూచిస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.